పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన ఈ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ టైం నేను చూస్తాను మూవీ అయితే. వేరే దేశాలకు పోయి డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని వదిలేసి, ఇల్లుని వదిలేసి, ఉన్న దేశాన్ని వదిలేసి వేరే కంట్రీకి పోతారు వాళ్ళు. బట్ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అదంతా ఫేక్. ఉన్న పైసలంతా అమ్ముకొని అక్కడ పోయి ఆ దేశాలకు పోయి ఉంటారు కదా, ఎంత ఫేక్ భయ్యా. ఈ మూవీలో చాలా మాత్రం హీరో ఎంత కష్టపడ్డాడో పృథ్వీరాజ్ చౌహాన్, వాళ్ళ ఫ్రెండ్ కూడా, వాళ్ళ అన్నదమ్ములు అందరూ వేరే దేశానికి పోయి కష్టపడి ఇంటికి సంపాదించుకొని పెట్టుకుందామని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నంత ఫెయిల్ అయిపోతుంది. అక్కడి నుంచి కష్టాలు ఎంతో పడతాడు. గొర్రెపోతూ మనిషిని ఎట్లయితే వేస్తారో సేమ్ దీనిలో మనిషికి గొర్రెకి పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరు ఒక్కటే లెక్క చూపించారు భయ్య. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి అతను ఎలా అయితే పోయాడో ఇండియాకి చాలా అల్టిమేట్గా చూపించారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన ఫిలిం మాత్రం భయ్యా. ద గోట్ ఆఫ్ లైఫ్ సినిమా చూసాను భయ్యా, మామూలు లేదు భయ్యా. సూపర్ భయ్యా, సూపర్. మామూలు చెప్తున్నాం కదా భయ్యా. ఆ డైరెక్టర్ గారు తీసారు, బ్లెస్ చేశారు. మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మామూలు ఉండదు, ఒక రేంజ్ లో చూపించారు. అబ్బా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా అసలు బయటికి వెళ్ళడానికి కూడా చాయిస్ లేదు. సూపర్ చేశారు. గొర్రెలు నిజంగా గల్ఫ్ కంట్రీలకు వెళ్తున్నారు చాలా మంది పాపం, పనుల కోసం ఏదో డబ్బులు సంపాదించాలని. కానీ అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరికీ తెలియదు. కానీ డబ్బు 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 అంటారు జనాలు. కానీ నిజంగా చూపించారన్న డైరెక్టర్ గారు, చాలా బాగా చూపించారు. ప్రతి పేమే పెద్ద షాట్ చూపించారు. అబ్బా, నిజంగా పృథ్వీరాజ్ గారు హీరో గారు యాక్టింగ్ అబ్బా అబ్బా అబ్బా. శివపుత్రులో మన విక్రమ్ గారి యాక్టింగ్ ఎలా ఉందో అంతలా ఉందండి. అపరిచితులు ఒక రేంజ్ లో ఉందండి యాక్టింగ్. సూపర్. దయచేసి మాత్రం ఎవరు కూడా, నేను చెప్తున్నాను, ఒక భారతీయుడిగా చెప్తున్నాను, ఎవరు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని, మంచిగా చూసుకొని, జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. దయచేసి మాత్రం అయితే వెళ్ళొద్దండి. మన భారతదేశంలో బోర్డు జాబులు ఉన్నాయండి, అక్కడికి ఎందుకు బతకడం, ఇక్కడ బతకొచ్చు కదా. బోర్డు పనులు ఉన్నాయండి. ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశంలో బతుకుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి బతకడం కాదు. ఎందుకు రాలేదు? బోర్డు డబ్బులు వస్తున్నాయి, కష్టపడిన వాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది. కష్టపడకుండా తాగి తిరిగితే ఎవరికి పని దొరకదు. కానీ దయచేసి మాత్రం చెప్తున్నాను, భారతీయుడిగా చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళొద్దండి. మీరు భారతదేశంలోనే ఉండండి, ఇక్కడే బోల్ పనులు ఉన్నాయి. అది చెప్తున్నానండి. సూపర్ అండి. కాంటెంట్ అబ్బా. డైరెక్టర్ హీరో గారు యాక్టింగ్ సించిగారండి. అవో ఫస్ట్ నుంచి అమలాపాలు అమ్మ బాబు, ఆ సాంగ్ ఉంటుంది, ఆ నీటిలో పడే సీన్ ఉంటుంది. సూపర్. మామ చెప్తున్నాను కదా. మ్యూజిక్ అబ్బా, హయర్ రెహమాన్ గారు ఎక్కడ ఉన్నారు కానీ సార్ సూపర్ సార్. మ్యూజిక్ మాత్రం అద్దరు కొట్టేశారు సార్. ఇంకా అబ్బా, బ్లెస్లీ గారు మిమ్మల్ని చూడాలి సార్. సూపర్ చూపించారు సార్ డైరెక్షన్. అబ్బా 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 అబ్బా. ఆ గొర్రెలు, అబ్బా ఒంటులు, ఆ వాడలు, అవి మొత్తం ఎడారి ఒక రేంజ్ లో ఉందండి. సూపర్. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ప్రెస్ తో చూడాలా, లవర్ బాయ్ తో చూడాలా, అందరూ కూడా చూడవలసిన సినిమా ద గోట్ ఆఫ్ లైఫ్. మంచి మూవీ ఈ వారంలో వచ్చింది. బుక్ మై షోలో బుక్ చేసుకుని మరి చూడండి ద గోట్ ఆఫ్ లైఫ్. సో ఏంటంటే విషింగ్ గోట్ లైఫ్ ఆల్ ది బెస్ట్. ఇంకోటి అంటే గోట్ లైఫ్ అంటే గోట్ లైఫ్ అంటున్నారు. చాలా మందికి గోట్ అంటే మీనింగ్ తెలుసో తెలీదు. అలాగే నేను అంత గొప్ప ఏం కాదు. నాకే ఇంట్లో రీసెంట్గా మా ఇంట్లోనో లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని మీనింగ్ అనుకుంటా. సో పృథ్వీరాజ్ గారు ఈ సినిమా ఆల్రెడీ చెప్పేశాను, చూసాక కూడా వాళ్ళకి ఆ సినిమా పెర్ఫార్మెన్స్ గురించి ఆ స్థాయి లేదు. ఇంకోటి అంటే అమలా పాల్ గారు కూడా చాలా రోజులు స్క్రీన్లో మనకి వన్ ఆఫ్ ద థరో పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్. ఇంకా రఘువరన్ బీటెక్ లో కూడా మనం చూసాం ఫస్ట్ పార్ట్ లో, అది పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో. సో ఏంటంటే ఈ సినిమా నేనేం చెప్తానంటే, ఎవరు చూడాలంటే మ్యూజిక్ లవర్స్, వినసొంపు మ్యూజిక్ వినే చెవులున్న ప్రతి ఒక్కరు, అంటే మన ఇళయరాజా గారి మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, మన మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్, మన గోపి సుందర్ గారి మ్యూజిక్, వీళ్ళందరూ మ్యూజిక్ ఎంత ఎంజాయ్ చేస్తే ఈ సినిమా డెఫినెట్గా చూడాలి. ఇది ఒక సినిమాగా చూడకండి, ఒక రియలిస్టిక్ స్టోరీ, ద స్ట్రగుల్స్ ఫేస్డ్ బై కామన్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.